వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం లభించనున్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్కు చేరుకున్నాయి. అవి చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. జూన్ 1న కేరళం తీరాన్ని రుతుపవనాలు తాకనున్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం లభించనున్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్కు చేరుకున్నాయి. అవి చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. జూన్ 1న కేరళం తీరాన్ని రుతుపవనాలు తాకనున్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని అంచనా వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అటు రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. ఒక రకంగా 1వ తేదీ కల్లా కూడా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా కొమరేన్ ప్రాంతం కావచ్చు, దాంతో పాటుగా ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలన్నిటిలో కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయనేది కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీని ప్రభావం ఏదైతే ప్రజెంట్ నైరుతి రుతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతున్నట్టు ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 2 రోజుల క్రితం ఏదైతే ఐఎండీ తెలపడం జరిగింది, 3 గానీ 4వ తేదీ కల్లా కూడా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. అంతకంటే ముందు కూడా ఏదైతే ఈ నెలలోనే 26వ తేదీనే నైరుతి రుతుపవనాలు వస్తాయనేది కూడా నెల రోజుల క్రితమే చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఒక రకంగా సూపర్ ఎలినినో వస్తున్నటువంటి నేపథ్యంలో, ఏర్పడినటువంటి నేపథ్యంలో కొంత వాతావరణ మార్పులు చోటు చేసుకున్నట్టు కూడా, కొంత పసిఫిక్ మహాసముద్రంలో కూడా వాతావరణం వేడెక్కినటువంటి నేపథ్యంలో కొంత నైరుతి రుతుపవనాల పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అంచనా వేయడంలో కొంత వెనక ముందు అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుందనేది కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొంత వాతావరణ మార్పులు చోటు చేసుకోవడం, గ్లోబల్ వార్మింగ్, దాంతో పాటుగా సూపర్ ఎలినినో కూడా ప్రభావం ఉండబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వాతావరణ మార్పులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ముందుగా అంచనా వేసినటువంటి 26వ తేదీని చూసుకుంటే మాత్రం అది దాటి 1వ తేదీకి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గత 3 సంవత్సరాలలో చూస్తే మాత్రం మే నెలలోనే నైరుతి రుతుపవనాలు అటు కేరళ తీరాన్ని తాకినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కేరళ తీరాన్ని జూన్ 1వ తేదీన తాకిన తర్వాత, జూన్ 1వ తేదీన కేరళకి తాకిన తర్వాత మరో వారం నుంచి 2 వారాల్లో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈసారి వర్షాలు మాత్రం కొంత ఏదైతే లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ ఫాల్ అనేది కూడా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి వర్షపాతం ఉండకపోవచ్చు అంటే కూడా ఐఎండీ అంచనాలు వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి సందర్భంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఎక్కడైనా సరే వర్షాలు పడితే వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఇంకుడు గుంటలు కూడా తవ్వాలనేది కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో రాష్ట్రంలోని ప్రజలకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఐఎండీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా మనం చూస్తే మాత్రం ఈసారి లోటు వర్షపాతం సాధారణం కంటే కూడా కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును కూడా ఒడిచి పట్టుకోవాలి, జాగ్రత్తగా వినియోగించుకోవాలంటూ కూడా ఐఎండీ సూచనలు జారీ చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం, ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉదయం పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి భారీ వర్షాలు కనిపిస్తా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి వాతావరణం కేవలం మే నెలలో ఉంటుందనేది కూడా మనందరూ కూడా తెలుస్తుంది. కానీ ఈసారి ఏదైతే ఎండాకాలం వచ్చినప్పటి నుంచి కూడా మార్చి నెల నుంచి కూడా ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం కావచ్చు, సాయంత్రం కాగానే వర్షాలు పడటం కావచ్చు, ఉదయం పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు, సాయంత్రం కాలం
ఇవన్నీ కూడా వాతావరణ మార్పులకు సూచిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత 10 రోజుల నుంచి కూడా కొంత వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా పడతా ఉన్నాయి. ప్రీ మాన్సూన్ రెయిన్స్ కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అటు కేరళ తీరానికి నైరుతి ఋతుపవనాలు జూన్ 1వ తేదీన చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా ఐఎండీ శుభవార్త చెప్పింది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ 4 నెలల పాటు కూడా జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల పాటు కూడా సెప్టెంబర్ నెల వరకు కూడా కొంత వర్షాలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వచ్చిన నీటిని పడినటువంటి నీటిని భూగర్భ జలాలు పెంచే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే అవసరం ఉందనేది కూడా ఐఎండీ చెప్తా ఉంది. మొత్తం మీద మరో 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఎండలు తగ్గే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరానికి ప్రవేశించిన తర్వాత మరో వారం నుంచి 2 వారాల్లో తెలంగాణ రాష్ట్రంలోకి కూడా ప్రవేశించే అవకాశం మనకు చాలా స్పష్టంగా ఏదైతే కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈసారి మాత్రం నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం మాత్రం తగ్గే అవకాశం ఉందనేది కూడా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం అన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.